BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ వండియాల. ఊహించని ట్విస్టులు, ఊహ కందని మలుపులతో దువ్వాడ కుటుంబ కథా చిత్రం 13వ రోజుకు చేరుకుంది. నేటికి 13వ రోజుగా ఏదైతే శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణానికి ఆనుకొని ఏదైతే హైవేను ఆనుకొని ఉన్న ఈ గృహం వద్దే గడిచిన 13 రోజులుగా పైన దువ్వాడ ఇంట్లో అడుగు కూడా బయట పెట్టకుండా ఉంటుంటే, అదే ఇంటి దిగువ ఉన్న కార్ షెడ్లో అయితే దువ్వాడ వాణి న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. తనకు ఏదైతే తన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి గడిచిన 12 రోజులుగా అనేక దఫాలుగా ఒక నిరసన కార్యక్రమం వంటిది దువ్వాడ వాణి చేస్తున్న పరిస్థితి ఉంది. తనని ఇంట్లోకి అనుమతించాలి ఏకైక డిమాండ్తో అయితే దువ్వాడ వాణి వాడి కుమార్తె దువ్వాడ హైందవి కూడా నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే నిరసనల నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏదైతే గతంలోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని దువ్వాడ వాణి, దువ్వాడ హైందవి తన ఇంటి ఆస్తులను ధ్వంసం చేశారని, తన ఇంట్లోకి అక్రమ చొరబాటుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ పోలీసులపైకి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. పోలీసుల నేపథ్యంలో హైకోర్టులో అయితే ఈయన ఒక ఫిర్యాదు చేసిన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా ఇరు పక్షాల వాదనలు నేపథ్యంలో పోలీసులకు కొన్ని రకాల ప్రశ్నలు వేసిన పరిస్థితి. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, దీనిపై 4 రోజులుగా తమ వాదన వినిపించాలంటూ పోలీసులకు కూడా హైకోర్టు ఒక రకమైన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓవైపు హైకోర్టులో దువ్వాడ శ్రీనివాస్ వాదనలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో రకమైన న్యాయ పోరాటానికి తాను కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ దువ్వాడ వాణి ఇటువైపుగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ వైపుగా రెండు వైపులుగా ఈ రకమైన ట్విస్టులు నడుస్తున్న సందర్భంలోనే దివ్వెల మాధురి, ఎవరైతే ఈ వివాదం మొత్తానికి కేంద్ర బిందువుగా ఉన్న దివ్వెల మాధురి ఈ తాజాగా ఈ రోజు ఒక రకమైన వీడియో స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. నిన్నటి రోజున దువ్వాడ వాణి మీడియా పరంగా ఘాటైన విమర్శలు అయితే చేసింది. దివ్వెల మాధవి అర్ధరాత్రి 2 గంటల సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చి వెళుతోంది, ఇంకా అనేక రకాలైన ప్రాణ సంబంధ హాని కూడా దువ్వాడ శ్రీనివాస్కు దివ్వెల మాధురి వల్ల ఉంది అని చెప్పి ఘాటైన విమర్శలను మీడియా ముందైతే దువ్వాడ వాణి చేసిన పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా దివ్వెల మాధురి కూడా తాజాగా కొద్దిసేపటి క్రితమే తన స్టేట్మెంట్ మీడియా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. తాను ఎందుకు దువ్వాడ శ్రీనికి ప్రాణహాని కల్పిస్తాను, గడిచిన 2 ఏళ్లుగా ఆయనతో పాటే ఉన్నాను, అప్పుడు కనిపించని ప్రాణహాని ఇప్పుడు ఎందుకు కల్పిస్తానని చెప్పి దివ్వెల మాధురి కూడా దీటైన కౌంటర్ అయితే ఇచ్చింది. దానికి తోడుగా ఏదైతే ఈ వివాదాంట్లో ఒక రకమైన కేంద్ర బిందువుగా ఉన్న ఈ హౌస్ అయితే ఉందో, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో తాను కూడా 2 కోట్ల రూపాయలను దువ్వాడ శ్రీనివాస్కి అందించానని, అందుకు సంబంధించిన కొన్ని రకాల పత్రాలను కూడా ఏదైతే చెక్కులను కూడా మీడియా ముందుకు చూపించిన పరిస్థితి. 50 లక్షల చొప్పున 4 చెక్కులను మీడియాకు చూపిస్తూ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నిర్మాణ సమయంలో తాను కూడా 2 కోట్ల రూపాయల అప్పులను ఏదైతే అప్పు రూపంలోనే ఆ 2 కోట్ల రూపాయలను అందించానని, తన సొమ్మును రికవరీ చేసుకునేందుకు తాను కూడా రేపటి రోజున టెక్కలు వచ్చి తాను కూడా పోరాటం చేస్తానని చెప్పి దివ్వెల మాధురి అయితే చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలపై దివ్వెల మాధురి వ్యాఖ్యలపై దువ్వాడ వాణి కానీ మిగిలిన వ్యక్తులు కానీ ఎవరు కూడా ఇటువైపుగా స్పందించిన పరిస్థితి. ఇదే సస్పెన్స్ గడిచిన 13 రోజులుగా టెక్కల్లో కొనసాగుతూ ఉంది. ఎవరికి వారు తమ వంతు కౌంటర్లు వేస్తున్నారో దానికి రీకౌంటర్లు కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరికి వారు గతంలో 5 రోజుల క్రితం ఏదైతే కొద్దో గొప్ప చర్చలు జరిగినప్పటికీ దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ మధ్య ఆ చర్చలన్నీ పూర్తిగా విఫలమవడం, ఎవరి డిమాండ్లు వారు గట్టిగా పట్టుబట్టు కూర్చోవడంతో ఈ చర్చలు అయితే విఫలమై, ఈ నేపథ్యం ఎవరైతే కొంతమంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారో, ఇరువురు సమస్యను కొద్ది గొప్ప గట్టెక్కించే ప్రయత్నం చేయడానికి జిల్లాలోని పెద్దలు ఇన్వాల్వ్ అవ్వారు, వాళ్ళు కూడా పూర్తిగా మ్యూట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి గడిచిన 13 రోజులుగా ఇదే కార్ షెడ్లో అయితే మనకు వెనక్కి కనిపిస్తున్న ఆ మంచం అనేది దోమల మస్కిటోకి సంబంధించి కొంత ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుని ఇక్కడే గడిచిన 13 రోజులుగా నిద్ర ఆహారాలన్నీ కూడా ఇక్కడే చేస్తున్న పరిస్థితి ఉంది. వారికి దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడు వచ్చి మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇంటి మేడపైన గడిచిన 12 రోజులుగా ఉంటూ ఆయన కూడా న్యాయ పోరాటం స్టార్ట్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. తాజాగా హైకోర్టును ఆశ్రయించి మరొక 4 రోజుల్లోనే పోలీసుల నుంచి చర్యలు జరిగేలా
అటువైపు హైకోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే విధంగా ఆయన కూడా న్యాయ పోరాటం స్టార్ట్ చేశారు. ఇంకోవైపు ఈ విధమైన ఎవరి పరంగా వారు వాయిస్లు కౌంటర్లు ఇస్తున్న నేపథ్యంలోనే దివ్యల మాధురి కూడా మీడియా స్టేట్మెంట్లు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. తనకు కూడా దువ్వాడ శ్రీనివాస్ అప్పు ఉన్నాడని ఆవిడ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్స్ మరొక 2-3 రోజులు మరి జిల్లాలో పెద్దలందరూ ఇన్వాల్వ్ ఈ సమస్యను గట్టెక్కించి ఒక కొలిక్కి రాజీకి తీసుకొస్తే తప్ప ఈ సస్పెన్స్ ఇంకా 2-3 రోజులు అయితే కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దివ్యల మాధురి చేసిన స్టేట్మెంట్ ఏదైతే రేపటి రోజున తాను తప్పనిసరిగా టెక్కలు వస్తాను, తన డబ్బులు రికవరీ చేసుకుని తాను ప్రయత్నిస్తానని చెప్పి ఆవిడ కూడా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఈ నేపథ్యంలో రేపటి రోజున ఏం జరుగుతుందన్న సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.